రిసోర్సెస్లో అడవులు. ఏంటది? అడవులు, ఫారెస్ట్. ఈ అడవుల్లో మనం ఏం చదువుతాం అనేది ఒకసారి ఇక్కడ మీకు బ్రీఫింగ్ ఇస్తాను, చూడండి, రాసి పెట్టుకోండి. ఇండెక్స్: పరిచయం, 2 సంరక్షణ, 3 సామాజిక అడవులు, 4 రకాలు, 5 వన్యమృగ సంరక్షణ. ఇవి చదివేసేస్తే ఈ టాపిక్ మీద నీకు సెంట్రల్ ఐడియా వచ్చేసినట్టు. పరిచయం, సంరక్షణ, ఇంకోటి ఏంటి? సోషల్ ఫారెస్ట్రీ అండ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, ఎవరిది? వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? పరిచయం చేసుకుందాం. ఏంటి? ఫారెస్ట్ అంటున్నాం. ఈ ఫారెస్ట్ అనేది మనకి ఆంగ్ల భాషా పదం. ఈ ఆంగ్ల భాషా పదానికి మూల పదం ఏంటి? ఫోరెస్. ఫోరెస్ అనే లాటిన్ భాషా పదం. ఈ పదానికి అర్థం ఏంటి సార్ అంటే సరిహద్దు, గ్రామ సరిహద్దు. కరెక్ట్గా ఇంకా మాట్లాడితే మనం తెలుగులో ఉన్నారు కాబట్టి పొలిమేరా, ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది విలేజ్. పొలిమేరా, ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది విలేజ్. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇది అడగవచ్చు, ఫోరెస్ అనేది ఏ భాషా పదం అని. ఏంటది? ఫోరెస్ అనేది ఏ భాషా పదం అంటాడు. అది కొద్దిగా చూసుకోండి. ఇక్కడ నేను ఫారెస్ట్ అని రాశాను కదా, ఫోరెస్ రాయాలి. FORES, టీ అవసరం లేదు. ఇది లాటిన్ భాషా పదం. ఇంకేదన్నా ఇక్కడ ఏదన్నా మన డిప్లొమాటిక్ క్వశ్చన్స్ లాంటివి ఏదైనా పడ్డాయనుకోండి, అనుకుంటాం కానీ అంతే ఉండదు. ఏంటి? FSI లేదా ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ, BSI ఎక్కడ, ZSI ఎక్కడ, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. FSI ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మీకు డెహ్రాడూన్ కనిపిస్తుంది. ఏంటది? డెహ్రాడూన్. ఇంకా BSI అండ్ ZSI ఇవి 2 కోల్కతా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇవి మనం తీసుకోవచ్చు. ఇక్కడే మీకు FSI దగ్గర మనకి కనిపించే ఆ పరిశోధన కేంద్రం ఏంటి? ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ. ఫారెస్ట్ అకాడమీ అని మనం పిలుస్తాం. ఓకే, ఇంపార్టెంట్. ఇది మనకి పరిచయం. ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఏంటి? అటవీ సంరక్షణ. అటవీ సంరక్షణ. ఈ అటవీ సంరక్షణ దగ్గర మనకి అడిగే ప్రశ్నలు ఏంటి సార్ అంటే, తొలి అటవీ విధానం అంటాడు. తొలి అటవీ విధానం అంటాడు. ఈ తొలి అటవీ విధానం అన్నప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి. 1947 తీసుకొని 1947కి బిఫోరా 1947 తర్వాతను చూసుకోవాలి. 47 బిఫోరా 47 తర్వాతను చూసుకోవాలి. 47 బిఫోర్ తీసుకుంటే 1894 వస్తుంది. స్వతంత్రం తర్వాత తీసుకుంటే 1952 వస్తుంది. జాగ్రత్త చూడాలి. ఏంటి? 1894, ఇంకోటి 1952. బీ కేర్ఫుల్. చాలామంది ఏమనుకుంటారు? ఇది అనుకుంటారు. మొత్తం మీద ఈ రెండులో మొదటిది ఇదే కదా, బ్రిటిషర్స్ కాలంలో వచ్చింది ఇది. కానీ 1894 తీసుకోండి. అంటే ఎలా సార్ అంటే 1894 ప్రకారమేమో అడవుల వర్గీకరణ చేశారు. 1952 ప్రకారం అడవుల మీద పరిమితి విధించారు. 2 ఏంటి? 1894 ప్రకారం అడవులు 3 రకాలైనవి. 3 రకాలు. ఏంటి ఆ 3 రకాలు? ఒకటి రక్షిత అడవులు. రక్షిత ముందు ఇది రాసుకుందాం, రిజర్వ్. రిజర్వ్ అడవులు. 2 రక్షిత అడవులు అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటాం. 3 అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే ఇంకెందుకు పనికిరాని ప్రాంతం. ఇట్లా మనం భాగాలు చేశారు. రిజర్వ్, ప్రొటెక్టెడ్, ఇది రిజర్వ్ అంటాం, ఇది ప్రొటెక్టెడ్ అంటాం, ఇది అన్క్లాసిఫైడ్ అంటాం.
లేదు 52 ఏంటి? 52 ప్రకారం ఏంటంటే అడవుల మీద పరిమితి ఏంటి? ఇండియా షుడ్ మెయింటైన్ 33% ఫారెస్ట్ కవర్. ఇది ఇక్కడ వీళ్ళు చెప్పింది ఫారెస్ట్ కవర్. కానీ ఇక్కడ చూడండి, ఇండియా షుడ్ హ్యావింగ్ ఏ రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. ఇట్లా కాబట్టి మీరు ఏపీ ఎకనామిక్ వస్తుంది. మన దేశంలో భూసేకరణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1894 చూసుకోండి. అంటే ఆ రోజుల్లో భూమిని ఆక్రమించుకునే క్రమంలో, అడవులను ఆక్రమించుకునే క్రమంలో అడవుల్లో ఉన్న మనుషులు వెళ్ళగొట్టడానికి చేసినటువంటి ఒక ప్రత్యేక వర్గీకరణగా మనం చెప్పొచ్చు. రిజర్వ్, అలానే ప్రొటెక్టెడ్, అలానే అన్క్లాసిఫైడ్. అంటే ఈజీగా మీకు తెలిసిపోతుందమ్మా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి? ఇట్లా తీసుకోవాలా, దేశం మొత్తం 33% అడవులు మెయింటైన్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏంటి? ఇఫ్ దట్ ఈజ్ మౌంటేనియస్ అండ్ ప్లాట్యూ ఏరియా, దట్ ఏరియా షుడ్ మెయింటైన్ 60% ఫారెస్ట్ కవర్. ఇఫ్ దట్ ఈజ్ ప్లెయిన్ ఏరియా షుడ్ మెయింటైన్ 20%. టోటల్లీ ఇండియా షుడ్ మెయింటైన్ 33%. ఇది డీటెయిల్గా 1952 అటవీ విధానం ప్రకారం మనం తీసుకుంటే ఏంటి, మన భారతదేశంలో జాగ్రత్త మీరు చూసుకోవచ్చు, 60% పర్వతాలు పీఠభూములు. మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్ షుడ్ మెయింటైన్ 60%, 60% కలిగి ఉండాలి. మైదానాలు 20% కలిగి ఉండాలి. ఓకే, ఇండియా మొత్తం 33% అడవులు ఉండాలి. కానీ ఎవరు పట్టించుకోవాలా? కారణం ఏంటి? ఆ రోజుల్లో ఆ పాలసీ వచ్చినప్పుడు అడవులు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. ఆ రోజున ఇప్పుడు 1952 నాటికి అడవులు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. కాబట్టి కేంద్రానికి హక్కు లేదా అంటే కేంద్రానికి అంత కమాండ్ లేదు. ఎప్పుడైతే అంత కమాండ్ లేదో వెంటనే మనోడు ఏం చేశాడు అంటే నేరుగా మీరు 76కి వెళ్ళిపోండి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేస్తూ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు? అడవులు కావచ్చు, దానితో పాటు పర్యావరణం కావచ్చు. ఈ అడవులు మరియు పర్యావరణాన్ని ఈ రెండింటిని ఏం చేశారు సార్ అంటే మనకు అవసరం ఈ రెండే ఉమ్మడి జాబితాలో కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ని దేనిలోకి మార్చారు? ఉమ్మడి జాబితాలోకి మార్చారు. 1976 సవరణ ఎంత? 42వ రాజ్యాంగ సవరణ. అడవులను ఏ జాబితాలోకి? ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఫ్రమ్ 1976 ఆన్వర్డ్స్ ఈ రోజు కూడా అడవులు ఏ జాబితాలో ఉన్నాయి? కాంకరెంట్ అంటే ఏంటి? ఉమ్మడి జాబితాలో. స్టేట్ లిస్ట్లో లేవు, అలాగే సెంట్రల్ లిస్ట్లో లేవు. ఇది మనం గమనించాలి. వెంటనే ఏం చేశారు? 1980లో అటవీ సంరక్షణ చట్టం కూడా చేసేసారు. అటవీ సంరక్షణ చట్టం. ఈ చట్టం చేసేసి అడవుల జోలికి పోకుండా ఒక పరిమితి విధించారు. 1985లో ఢిల్లీ ప్రధాన కేంద్రంగా నేషనల్ వేస్ట్ల్యాండ్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జాతీయ పోరంబోకు భూముల అభివృద్ధి సంస్థ, నేషనల్ వేస్ట్ల్యాండ్ డెవలప్మెంట్ బోర్డు, ఇది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎక్కడైనా మనకి వేస్ట్ ల్యాండ్ ఉంటే, ఎందుకు పనికిరాని ల్యాండ్ ఉంటే ఆ వేస్ట్ ల్యాండ్కి వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఒక చిన్న ఇట్లా ఒక హోర్డింగ్ లాంటిది పెట్టి దీన్ని తమ పరిధిలోకి తీసుకొని, మీ ఊళ్ళలో చూసేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని రాసుంటే చూడండి, ఇలా తీసుకొని చేసేసాడు. వెంటనే ఏం చేశాడు? ఫ్రమ్ 1987 ఆన్వర్డ్స్ 1987 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఈరోజు రీసెంట్గా మనకి ఐఎస్ఎఫ్ఆర్ 2021 అంటున్నాం. ఈజీ, ఇది ఎన్నో రిపోర్ట్ కనుక్కోవడం. 2021 మైనస్ 1987 రాస్తే మీకు 34 వస్తుంది. 2 ఏళ్ళకి ఒకసారి కాబట్టి 34/2 తీసుకో. 17th రిపోర్ట్. ఇది ఎన్నో రిపోర్ట్? ఇది 17వ నివేదిక చెప్పేసేయచ్చు. 17th ISFR 2021. ఇలా ఎందుకు 17 రోజులు 34, 2 ఏళ్ళకి ఒకసారి ఈ రిపోర్ట్ మనకి బయటకు వస్తుంది. ఓకే,
దీని మీద నేను సపరేట్ సర్వీస్ క్లాసులు చేస్తాను, దీంట్లో వస్తే మీకు టైం సరిపోదు మనకి. గుర్తుపెట్టు, ISFR 22 ఆల్రెడీ చేస్తున్నా, ఏమేమి ఉన్నాయి ఏంటని చేస్తున్నాను. అవి మీకు కొద్దిగా సెట్ చేసి పెడతాను మన క్లాసుల్లో, చూసుకుంటారు కానీ చూసుకొని పెట్టుకోండి. 17th సరే, మీకు రికార్డెడ్ క్లాసుల్లో కూడా ఉంటే చూసుకోండి. ఇలా అడవులకు సంబంధించి ఏంటి ఇవి వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేశారు, 1988లో క్రానాలజీ వరుస కోసం చూసుకోండి. 88లో సెకండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ స్టార్ట్ చేశారు. సెకండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ. సార్ ఏంటి ఈ ఫారెస్ట్ పాలసీ ప్రత్యేకత అంటే, ఇండియా ఎంకరేజెస్ జాయింట్ ఫారెస్ట్రీ మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకో, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని మేనేజ్ చేసింది. అంటే అండి, అడవుల పెంపకంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఉండాలి అని మేనేజ్ చేసింది. ఫలితం ఏంటి, అడవులు త్రూఅవుట్ ఇండియా 33% ఉండాలి. కొద్దిగా మార్పు ఏంటి, అది పర్వతం కానీ పీఠభూమి ప్రాంతం కానీ 66% ఉండాలి. మైదాన ప్రాంతం 20% ఉండాలి. మొత్తం మీద 33% ఉండాలి. చూసుకో తేడా. ఇక్కడేమో నీకు ఎంత కనిపించింది, 60. ఇక్కడ మీకు కనిపించింది ఎంత, 66. 52 పాలసీలో 60 ఉంటుంది పర్వతాల పీఠభూముల్లో, 88 పాలసీలో 66. అనేది 66% మనకు కనిపిస్తుంది. ఇట్లా ఏం చేశారు, జాగ్రత్తగా మనం చూసుకోవచ్చు. కొద్దిగా తేడా అంటే ప్రజల్ని మమేకం చేయడం. ఈ ప్రజల్ని మమేకం చేయడం వల్లనే ఈ రోజున మీకు ఈ పాలసీని బేస్ చేసుకుంటూ మనకేం కనిపిస్తుంది, తెలంగాణకు హరితహారం, మన ఏపీలో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ MHAP, దీంతోపాటు నగర వనాలు అని మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, మన ఏపీ సర్వే ఓపెన్ చేస్తే ఇవే మీరు చూస్తారు, నగర వనాలు. కాకపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రాం అనేది కొద్దిగా కనిపించకుండా పోయింది. ఇది పర్వాలా, ఇది కొద్దిగా వర్కౌట్ అవుతా ఉంది. తెలంగాణ కూడా ఉంది, తెలంగాణకు హరితహారం. ఇక్కడ మనకి కేసీఆర్ ఇచ్చిన నినాదం, వానలు వాపసు రావలే, వానలు వాపస్సు అంటే తిరిగి రావలే, కోతులు వాపసు పోవలే. ఆయన ఇచ్చుకున్నాడు. కోతులు వాపసు వెళ్ళిపోవాలంట, అంటే అడవిలో ఉన్న కోతులను వెనక్కి వెళ్ళిపోవాలంట. మన ఏపీలో ఇచ్చిన నినాదం, ఊరంతా వనం ఆరోగ్యంతో మనం. బస్సుల మీద రాసిన చూడండి, ఈ మధ్య ప్రభుత్వం మారిన తర్వాత ఎగిరిపోయింది కానీ నినాదం. దీంతోపాటు నీరు చెట్టు అని చెప్పి కొద్దిగా ఇంకుడు గుంతల్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ మనకు అనిపించాయి. చెప్తున్నాయి కదా, కొన్ని విషయాల్లో అంటే అడ్మినిస్ట్రేషన్లో ఏపీ సర్వనాశనం అయిపోయింది. ఒక స్పందన అనే ప్రోగ్రాం తప్ప, ఇంకా ఒకవైపున సంక్షేమం తప్ప ఇట్లాంటివి మనకు కనిపించవు. కానీ సబ్జెక్ట్ ఆడికి పోద్దమ్మా, మేము ఎప్పటి నుంచి చెప్తున్న వాళ్ళం. ముఖ్యమంత్రులు మారచ్చు కానీ మా దగ్గర ఉన్నటువంటి డెలివరీ మారదు కదా. ఎవరు ఏం చేస్తే మనం చెప్పాలి, ఫ్యాకల్టీ టీచర్స్ పని అది. కాబట్టి మనం చూసుకోవాలి. కాబట్టి ఇవి మనం చూసుకుంటే ఏపీ ఊరంతా వనం ఆరోగ్యంతో మనం, తెలంగాణ వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి. ఇట్లా మనకి ఇవి కనిపిస్తాయి. ఇదంతా ఏంటి, మనకి జస్ట్ అటవీ సంరక్షణే. ఈ రోజుకి కూడా అటవీ సంరక్షణ చూడాలంటే గో టు సర్వే. మీ టైం బాగుంది, ఫిబ్రవరి 25 పరీక్ష పెట్టాడు, పొరపాటున మార్చిలో కనిపోయి ఉంటే, మార్చి 10, మార్చి 15 పరీక్ష అయి ఉంటే వెంటనే మీరు సర్వే చదవాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు ఓల్డ్ సర్వే చదువుకోవాల్సిందే. పాత చదవాల్సిన కొంతమంది అడుగుతున్నారంటే మేడంని, పాతదే చదవాలి. ఏముంది అక్కడ, కొత్తది మనకి ఫిబ్రవరి 28 తర్వాత వస్తుంది. కాబట్టి మనకి కష్టం. ఓకే, ఎస్ఎఫ్ఆర్ కూడా 2023 ఎప్పుడు వస్తుంది, 24లో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చెప్తా ఏదన్నా కొత్త ఏమన్నా ఉంటే, ఇంక జగన్ పేరుతో ఉంటాయి, జగన్ ప్రోగ్రామ్స్ మనకు కొన్ని ఉన్నాయి కదా, ఆయన పేరుతో మనకు కనిపిస్తాయి.
అవి చూద్దాం. కొద్దిగా మీ నెత్తి మీద కొద్దిగా రిలీఫ్ ఏంటంటే సర్వేస్ పాత అయ్యే, ఈ రిపోర్ట్స్ కూడా పాత అయ్యే మనం చదువుకోవచ్చు. ఈవెన్ 2027 జనాభా లెక్కలు కూడా మనకి రాలా, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సరే వదిలేసే. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం. ఇంకొద్దిగా లోపలికి వెళ్తే మనకేం కనిపిస్తాయి? సోషల్ ఫారెస్ట్రీ. ఓకే, సామాజిక అడవులు. ఏంటి సార్ ఈ సామాజిక అడవులు అని మనం తీసుకుంటే, యాక్చువల్గా సామాజిక అడవుల నినాదం, దాని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఏంటి? ఈ ప్రధాన కార్యాలయం ముందు తెలుసుకొని కార్యాలయం తీసుకోండి, నినాదం తీసుకోండి. ప్రధాన కార్యాలయం మీకు ఎక్కడ? అలహాబాద్లో ఉంటుంది. అలహాబాద్ గుర్తుపెట్టుకోవాలి. నినాదం ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజాస్వామ్య నినాదం ఉంది కదా మాదే, బై ద పీపుల్. గుర్తుపెట్టు. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన అనే ఒక నినాదం మనకు ప్రజాస్వామ్యంలో కనిపిస్తుంది కదా. అదే నినాదాన్ని మీరు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయండి. మరి కొత్తదేం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈరోజు సామాజిక అడవుల్లో భాగంగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రముఖ కార్యక్రమం అంటే కమ్యూనిటీ ఫారెస్ట్రీ. గుర్తుపెట్టుకో, కమ్యూనిటీ ఫారెస్ట్రీ. తెలుగులో రాస్తే సామూహిక అటవీ విధానం. ఇది గుర్తుపెట్టుకోవాలి, సామూహిక. ఓకే, ఈ సామూహిక అటవీ విధానం అనేది ఈరోజు నేను చెప్పినటువంటి ఏది టీకేహెచ్హెచ్ కానీ, మన ఏపీలో కనిపిస్తున్నటువంటి ఎంహెచ్ఏపీ కానీ, ఇది మనం తీసుకుని చదువుకోవచ్చు. ఓకే, టీకేహెచ్హెచ్, ఎంహెచ్ఏ. ఒకవేళ దీని మీద మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడితే, లోపలికి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెడితే, కొద్దిగా ఏంటి ఈ సామాజిక అడవులకు సంబంధించి ఏదన్నా ప్రోగ్రామ్స్ మీద ఏదైనప్పుడు ఇక్కడికి వెళ్ళండి. దీనికి సంబంధించి కమ్యూనిటీ ఫారెస్ట్రీ అన్నప్పుడు టక్కని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రముఖ మహిళ శ్రీమతి వంగరి మథాయ్. ఏమైనా మర్చిపోవద్దు. కమ్యూనిటీ ఫారెస్ట్లో ఇండియా ప్లేస్ ఎంత అని అడిగితే సెకండ్ ప్లేస్ అని పెట్టండి, చైనా ఫస్ట్ ఉంది. ఇలా మిమ్మల్ని అడిగితే అడగచ్చు. లేదు కమ్యూనిటీ ఫారెస్ట్రీ సోషల్ ఫారెస్ట్లో భాగం కదా, మరి దీనికి సంబంధించి మనకు ఎవరైనా సహాయం చేస్తున్నారా దీనికి అంటే, మనకు సహాయం చేస్తున్న దేశం కెనడా. గుర్తుపెట్టుకోండి, ఏంటి కెనడా. ఇలా వీళ్ళు కెనడా వాళ్ళు సహాయం చేస్తుంటే మన ఏపీలో ఫస్ట్ ఈ ప్రోగ్రాం ఎక్కడ వచ్చింది సార్ అంటే మహబూబ్ నగర్లో వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు మనం చదువుకున్నాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోవాలి. ఇలా మనం దీని గురించి చదివేసేవి చాలు. ప్రజెంట్ అయితే మనం కమ్యూనిటీ ఫారెస్ట్రీలో ఉన్నాము అనేది. ఇది సామాజిక అడవులు, దాని మీద మనం చదవాల్సినటువంటి డేటా. ఇంకా అక్కడి నుంచి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్దాం. ఏంటది? అడవులు రకాల్లోకి వెళ్దాం.